నమస్తే వెల్కమ్ టు బి అలర్ట్ మీ చుట్టూ జరుగుతున్న మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలతో ఇవాల్టి బి అలర్ట్ లోకి ఎంటర్ అయిపోదాం క్రమశిక్షణకు మారుపేరు అవినీతి అంతం చేయడం వారి కర్తవ్యం ప్రజల మాన ప్రాణ రక్షణే ధ్యేయం అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు కొందరు ఖాకీలు పోలీస్ శాఖకి మచ్చ తీస్తున్నారు తాగుబోతు ఎన్ఆర్ఐలను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్లకు చుక్కలు చూపించారు అరాచకంగా కర్కశంగా వాళ్ళను చితకబాదారు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు ఎలాగోలా బయటపడిన ఎన్ఆర్ఐలు పోలీసుల రాక్షసత్వంపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తాం ఫ్రెండ్లీగా వ్యవహరించేలా చూస్తాం ప్రజలతో సఖ్యతగా ఉండే విధంగా పోలీసులను తయారు చేస్తాం హైదరాబాద్ పోలీసులను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఉన్నతాధికారులు ఎప్పుడూ చెబుతుంటారు అయితే వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కట్లేదనే చెప్పాలి ఎందుకంటే కింది స్థాయిలోని అధికారులు ఇంకా బ్రిటిష్ కాలంలోనే ఉన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు ఆ కాలం 3rd డిగ్రీనే అమలు చేస్తున్నారు అందుకు ఉదాహరణే ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఇతగాడి పేరు వాసు నేరెడ్మెట్ ప్రాంతానికి చెందిన ఇతను ఐర్లాండ్లో ఉంటాడు కొద్ది రోజుల కింద హైదరాబాద్కు వచ్చిన వాసు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 4 మిత్రులతో పార్టీ చేసుకున్నాడు అక్కడి నుంచి ఇంటికి కారులో బయలుదేరాడు అదే సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి అప్పటికే పీకల దాకా తాగిన మత్తులో ఉన్న వాసు అతని స్నేహితులను పోలీసులు ఆపారు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు అయితే ఈ 5గురు పోలీసులకు సహకరించలేదు పోలీసుల మీద తిరగబడ్డారు దీంతో ట్రాఫిక్ పోలీసులు ముషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు వీళ్ల వీరంగాన్ని చూసి అవాక్కయ్యారు బాసు అతని ఫ్రెండ్ పోలీసులను చూసి రెచ్చిపోయారు విధ్వంసం సృష్టించారు ఎలాగోలా అదుపు చేసిన ఖాకీలు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు మోతాదుకు మించి తాగినట్టుగా నిర్ధారణ అయింది లాంగ్వేజ్ మాట్లాడారు అమ్మల్ని అందరినీ తిట్టింది సార్ అయితే నేను అడిగినాం సార్ మేము ఏం చేసినా సార్ మమ్మల్ని ఎందుకు ఇట్లా అంటున్నంటే లిటరల్లీ కట్టలు తీసుకోండి సార్ ఆ కట్టలు స్టిక్స్ ఉంటాయి కదా కట్టలు తీసుకొని పక్కా కొట్టింది సార్ అందరినీ కొట్టారు మేము ఆర్గ్యుమెంట్ చేసినాం మేము ఎందుకు కొడతాం అది ఏం తప్పు మేము ఏం చేసినాం అట్లా చేసి కొంచెం చేయపోయినాక వ్యాన్ వచ్చింది సార్ వ్యాన్ వచ్చి తీసుకుపోయినాక పోలీస్ స్టేషన్లో 12 మంది పోలీసు వాళ్ళు మమ్మల్ని మీరు పోలీసు వాళ్ళని ఎదురు తిరుగుతారని ఒక్కడే కొట్టింది సార్ 12 మంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కొట్టింది సార్ ఒకళ్ళు వచ్చి కొడుతున్నారు కొంచెం సేపు అయినా మళ్ళీ ఇంకొకరు వచ్చి కొడుతున్నారు సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే చలానా రాసి వదిలేస్తారు కానీ ముషీరాబాద్ పోలీసులు మాత్రం వాళ్లను అరెస్ట్ చేశారు దీనిపై తిరగబడిన వాసు అతని ఫ్రెండ్స్ మళ్లీ ఖాకీలపై దాడికి దిగారు స్టేషన్ కు తరలించిన తర్వాత మళ్లీ నానా హంగామా చేశారు విసిగిపోయిన పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు ఏం చేయలేదు నలుగురిని ఎట్లా కొట్టారంటే మీరు ఆల్రెడీ దెబ్బలు చూస్తుంటారు ఇది అసలు పోలీస్ వాళ్ళ బిహేవియర్ని చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇది ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ అండి ఇంక్లూడింగ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా మామూలు బూతులు తిట్టడం కాదంట అసలు అమ్మ నాయన బూతులు తిడితే అసలు ఆ బూతులు వినడానికే చాలా అసహ్యంగా ఉందంట ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అంటున్నారు ఇది పద్ధతినా సార్ అది వీళ్ళు తప్పు చేశారా తప్పు చేస్తే రిమాండ్ చేయండి ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేయండి రిమాండ్ చేయండి పంపించండి రిమాండ్కి పంపించండి ఇదేం పద్ధతి అండి కొట్టడం నలుగురిని పోలీసులు కర్రలతో చితకబాదారు విచక్షణ రహితంగా చావగొట్టారు వీళ్ల దగ్గరున్న సెల్ ఫోన్లు లాక్కున్నారు 2 రోజులుగా చిత్రహింసలు పెట్టారు శరీరం మొత్తం గాయాలతో నిండిపోయింది ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే 4గురిని డీటైన్ చేశారు ఏం కారణం మీద డీటైన్ చేశారో ఎవరు అక్కడ చెప్పడానికి రెడీ లేరు ఒక అతని మీద 353 పెట్టి ఆయనని రిమాండ్లో పంపించారు కష్టపడి మేము దాన్ని మొన్న బెయిల్ తీసేసుకున్నాం వచ్చిన అదే రోజున అయితే ఇంకో అతన్ని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పిన అబ్స్కాండింగ్ అని ఎలా పెట్టారు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మండే రా అన్నానని ఆయనని అబ్స్కాండింగ్ అని ఎలా పెట్టారు మరి ఆయన నేను అబ్స్కాండింగ్ కాదు ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయమంటే నేను చేస్తాను పోలీసుల అరాచకాన్ని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు బాధితులు దీనిపై ఆగ్రహించిన కమిషన్ సిటీ పోలీస్ కమిషనర్ను విచారణ ఇవ్వాలని కోరింది మరోవైపు విషయం తెలిసిన వెంటనే సెంట్రల్ జోన్ డీసీపీ విచారణకు ఆదేశించారు తాగి వాహనం నడపడాన్ని ఎవరూ హర్షించరు మీతో పాటు రోడ్డుపై వెళుతున్న వాళ్లకు కూడా అది ప్రమాదకరం ఇలాంటి వాటిని అరికట్టేందుకే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలి ఫైన్ విధిస్తే కట్టాలి అంతేగాని వాళ్లపైనే దాడికి దిగడం మంచిది కాదు అలాగే పోలీసులు చట్ట ప్రకారమే విధులు నిర్వహించాలి గాని దానిని అతిక్రమించకూడదు గొడ్డును బాదినట్టు మనుషులను బాదటం రాక్షసత్వం అనిపించుకుంటుంది తప్ప విధి నిర్వహణ ఎంతమాత్రం అనిపించుకోదు